హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి. ఈరోజు వంకాయలు అయితే చాలా ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి. తెంపేసుకుందాం. ఇక్కడ చూడండి, వంకాయ చెట్టుకైతే వంకాయలు చాలా వచ్చినాయి. కొత్త మొక్క అండి ఇది. గ్రీన్ వంకాయలు అనమాట, గ్రీన్ రౌండ్ వంకాయలు. ఈ టబ్బులో ఒకటే మొక్క నాటుకున్నాను కదండి, ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడైతే హీల్డ్ మంచిగా వచ్చింది. మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మొత్తం వంకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. కట్ చేసుకుందాం. మన గార్డెన్లో ఉండి ఉండి అన్నీ ఒకటేసారి వస్తున్నాయండి, ఆ వంకాయలు కూడా. ఇప్పుడైతే ఈ మొక్కకు ఫస్ట్ హార్వెస్ట్. మంచిగా ఉన్నాయండి వంకాయలు అయితే. మొక్కలు కూడా చాలా బాగున్నాయి, ఇంత పెస్ట్ కూడా లేదు ఈ మొక్కకైతే. నేను మొన్న చెప్పాను కదండి, ఒకటే టబ్లో ఒకటే మొక్క నాటుకుంటే ఇట్లా మంచిగా బుష్గా వచ్చి మొక్కలు అంటే కొమ్మలు చాలా వస్తాయన్నమాట. బ్రాంచెస్గా వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. పూత కాత ఎక్కువ వస్తుంది. ఎప్పుడే కానీ ఒక్క మొక్క నాటుకుంటే హీల్డ్ అయితే చాలా వస్తుందండి. నేను స్టార్టింగ్లో తెలియక ఒక టబ్బులో 3-4 మొక్కల వరకు నాటుకునేదాన్ని. అస్సలు ఇంత పంట వచ్చేది కాదండి, అప్పుడు తెలియకుంటుండే. ఇప్పుడైతే నేను 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఒకటే టబ్లో ఒకటే మొక్క నాటుకోవడం వల్ల హీల్డ్ అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ కుండీలో కూడా నేను అంటే 2 కలిపి మధ్యలో కుండీలో అంటే 2 చిన్నగా లేత ఉండే మొక్కలు నారు పోసుకునేటప్పుడు, నారు వచ్చినాక నాటుకుంటాం కదండి, ఆ నాటుకునేది లేత ఉన్నాయని 2 కలిపి నాటుకున్న ఆ కుండీలో. అది ఒకటి వైట్ పైన మెరూన్ సార్ కలర్ ఒకటి, మళ్ళీ గ్రీన్ వంకాయ రౌండ్ది ఒకటి నాటుకున్నాను అనమాట ఆ కుండీలో. ఈ టబ్బులా 2 నాటుకున్నానండి, చూద్దామని నాటుకున్నా. నాకైతే అంత మంచిగా అనిపిస్తలే. ఇక్కడ మొక్క అటు సైడ్ ఒరిగింది, ఇక్కడ సైడ్ మొక్క ఇక్కడ సైడ్ ఒరిగిందండి. అక్కడ చిక్కుడు చెట్టు ఉంది కదా, అటు సైడు ఇట్లా ఒరిగిపోయింది అనమాట చెట్టు. మళ్ళీ ఇక్కడ సైడ్ మొక్క ఇక్కడ సైడ్ ఒరిగింది. అట్లా ఒరిగిపోతాయి అనమాట 2 నాటుకుంటే. అంత హీల్డ్ కూడా మంచిగా అనిపిస్తలేదు. మీ ఇష్టం అండి. 1-2 నాటుకోవచ్చు, కాకపోతే 3-4 అయితే నాటుకోవద్దు. చూడండి, రెండు మొక్కలు నాటుకున్నా కదా, అటు సైడ్ మొత్తం ఒరిగిపోయింది అనమాట. వీటికి బ్యాలెన్స్ అనేది లేకుండా అయిపోయింది. సెంటర్లో పెడితే ఏమవుతుందంటే మంచిగా ఇట్లా చెట్టు గుబూరుగా మంచిగా వస్తుంది అనమాట. కొమ్మలుగా రౌండ్గా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. కాయలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ చెట్టుకైతే చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ వస్తుందండి. వర్షాలు స్టార్ట్ అయినాకనే వస్తుంది. అంతవరకు అయితే అట్లనే ఆగిపోయిన ఉండే ఈ మొక్క కూడా. ఈ 2 మొక్కలు కూడా నేను తీసేద్దాం అనుకున్నా. ఇక అవి తీసేయడానికి టైం సరిపోక ఉంచినందుకు మంచిగా వర్షాలు వచ్చి మంచిగా కాయలు వస్తున్నాయి. చూడండి, పిందెలు చూస్తురా ఎంత ఘనం ఉన్నాయో. చాలా పిందెలు ఉన్నాయండి ఈ మొక్కకు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చిట్టిగా. ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి. నాకైతే వాయిస్ రావట్లేదండి, అంటే ఈ మైకు పనిచేయట్లేదు. ఒక 6 నిమిషాల వరకు అయితే మైకులో వాయిస్ రాలేదండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒక 5-6 నిమిషాల తర్వాత అదే మళ్ళీ వాయిస్ వచ్చింది. ఈ మైకులు ప్రాబ్లం అవుతున్నాయండి, ఎందుకో ఏమో. ఒక్కొక్కసారి బయట సౌండ్ మొత్తం గుంజుతుంది, ఒక్కొక్కసారి ఏమో మనం మాట్లాడింది వినిపిస్తలేదు కానీ రోడ్ సౌండ్ మొత్తం గుంజేస్తుంది. ఒక్కొక్కసారి అసలు సౌండే వినిపించట్లేదు. అది మధ్యలో ఆన్ అవుతుంది, మధ్యలో ఆఫ్ అవుతుంది అనమాట మైకు. ఇగ్నోర్ చేయండి. నేనైతే ఇప్పుడు 5-6 నిమిషాలు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ఈ చెట్టు కూడా చూడండి ఎంత మంచిగా అయినా. ప్రతి ఒక్క చెట్టుకు వంకాయలు మంచిగా వస్తున్నాయండి. కొంచెం ఆకులు ఈ చెట్టుకు కొంచెం పేలిపోయినట్టున్నాయి, అవన్నీ తీసేసుకుందాం. కొంచెం ఇంకా వర్షాలు పడితే మంచిగా అవుతాయి అన్నమాట. కొంచెం ఎరువులు అయితే ఇస్తున్నానండి నేను. ఏదో ఒక పశువుల ఎరువే కానీ లిక్విడ్ ఫర్టిలైజర్సే కానీ ఎప్పుడూ ఒకటి ఇస్తూనే ఉంటాను నేను మొక్కలకి. ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఈ చిన్న చెట్టుకు ఎంత ముద్దుగా అయినాయో చూడండి గ్రీన్ వంకాయలు. చాలా బాగా వస్తున్నాయి. నేనైతే నారు పోసుకొని నాటుకున్న విత్తనాలతోటి విత్తనాలు వేసుకుంటే నారు వచ్చిందండి. ప్రతి ఒక్క మొక్క నేను సొంతంగా విత్తనాలతో తయారు చేసుకున్న మొక్కనే చూడండి. నేనైతే నర్సరీ నుంచి అయితే ఈసారి తెచ్చుకోలేదు. ఇంట్లో సీడ్స్ ఉండే, అంటే ముందు గార్డెన్లో వచ్చిన సీడ్స్ ఉంటే అవి నాటుకున్నాను. మంచిగా మొలిచినాయండి.
మొలిచినవి కూడా చూపించాను కదా, నేను ఆరేసేటప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను కదండి. ప్రతి ఒక్క మొక్క మన గార్డెన్లో వచ్చిన సీడ్తో వచ్చిందేనండి, బయట కొనుక్కొచ్చింది అయితే కాదు. చాలా వస్తున్నాయండి ఈసారి అయితే వంకాయలు మన గార్డెన్లో. అప్పుడప్పుడు ఒక 20 డేస్కి ఒకసారి పశువుల ఎరువు వేస్తుంటాను నేను. ఇక లిక్విడ్ అయితే ఒక వారానికి ఒకసారి అయితే ఇంట్లో వచ్చిన లిక్విడ్స్ ఉంటాయి కదండి, రైస్ వాటరు, బనానా పీల్స్, మళ్ళీ పప్పులు కడిగిన నీళ్ళు, టీ పౌడర్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసి అందులో కొంచెం బెల్లం కలిపి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు ఇస్తుంటానండి. మళ్ళీ అప్పుడప్పుడు పశువుల ఎరువు వేస్తుంటాను. పశువుల ఎరువు వేస్తే చాలా రోజుల వరకు మనం ఏం వేరే ఎరువులు వేయకుండా కూడా వస్తుందండి. మొక్కలు చాలా రోజుల వరకు 2-3 నెలల వరకు అయితే మంచిగా ఉంటాయి. ఇక మధ్య మధ్యలో మనకు మొక్కలు డల్లు అనిపించినప్పుడు కొంచెం ఎరువులు వేసుకోవాలి. పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్, మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనకు ఆర్గానిక్ అయి ఉండాలి, అవి మనం వేసుకోవాలన్నమాట. కొంచెం ఇవి లేతగా ఉన్నాయండి. ఈ చెట్టుకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి, చెప్పాను కదండి. దీనికి మొత్తము మిల్లీ బగ్స్ వచ్చినుండేనండి. అయితే నేను మొన్న నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా, కొంచెము ఇంగువ, పసుపు కలిపి ఒకరోజు స్ప్రే చేసుకున్నా. అంటే వారంలో 2 సార్లు స్ప్రే చేసుకున్నా. కొంచెం పోయిందండి, అంటే లేదు, చనిపోయింది. ఇక చూడండి ఇప్పుడు అవుతున్నాయి చూడండి పిందెలు. దీనికి మొత్తం చెట్టుకు ఒక కాయ కూడా లేకుండా ఉండే, ఇప్పుడు మంచిగా పిందెలు వచ్చినాయి చూడండి. చూడండి చిట్టి చిట్టి పిందెలు క్యూట్గా వస్తున్నాయి. చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఈ తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతుంది. ఇక్కడ వైట్ వంకాయలు ఉన్నాయండి, వైట్ అండ్ పర్పుల్ కలర్ 2 కలిసి ఉంది. వీటిపైన చూడండి ఇలా ఈ కలర్ ఉన్నాయి. ఇవి తెంపేసుకుందాం. చిట్టి చెట్టు ఎంత బాగున్నాయి చూడండి, ఇక చూస్తారు కదా. ఇవి కట్ చేసుకుంటేనే మంచిగా, మళ్ళీ లేకపోతే చెట్టు ఆగిపోతుంది అట్లనే. దీనికి గ్రీన్ వంకాయలు ఉన్నాయండి ఈ మొక్కకి. ఇవి వేరే టైప్ గ్రీన్ అన్నమాట. ఈ టైపు మనం ఫస్ట్ తెంపుకున్న గ్రీన్ కాదు. ఫస్ట్ తెంపుకున్న గ్రీన్ ఏమో మొత్తము గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇట్లా సార్కలు లేవన్నమాట. దీనికేమో సార్కలు ఉన్నాయి. ఇది వేరే టైప్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో పిందెలు, చూస్తారు కదా పిందెలు. ఇక్కడ 2 రెడీ అయినాయి, కట్ చేద్దాం. ఇక్కడ చూస్తారు కదా పిందెలు, విపరీతం పిందెలు ఉన్నాయండి. ఈ చెట్టుకు చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ చెట్లు అయితే స్టార్టింగ్ లో అయితే మొత్తం ఖరాబ్ అయిన ఉండేనండి. ఆడికి పోయి ఈ బకెట్ లో ఉన్న మొక్క అయితే తీసేసిన నేను. ఇవి కూడా తీసేసుకుందాం అనుకున్నా, కాకపోతే కొంచెం డీలా అయిపోయి అట్లనే ఉంచిన. ఇవైతే ఇప్పుడు మంచిగా అయినాయి చూడండి చెట్లు. నేనైతే ఇవి ఇంకా నయం తొందరపడి తీసేయలేదు. అది కూడా మంచిగా అవుతుండేనేమో తీసేయకుండా ఉంటే మొక్క. అప్పుడు ఎండలకు మొత్తం ఖరాబ్ అయిన ఉండే, ఇప్పుడు మంచిగా అయినాయి చెట్లు. ఇట్లా ఆకు రెడ్గా అయ్యి రోగం పడ్డట్టు అయితే నాకు ఇవి సక్సెస్ కావని అయితే తీసేసినానండి. 1-2 మొక్కలు అయితే తీసేసిన. ఈ 3-4 మొక్కలు ఉంచిన అనమాట. తర్వాత తీసేసుకుందాం అనుకున్నా.
2 వర్షాలు పడ్డాక మళ్ళీ మొక్కలు కొంచెం గ్రీన్‌గా అయ్యేసరికి మళ్ళీ ఆ మొక్కలు నాకు తీసేయాలనిపియలేదు. అందు గురించి మళ్ళీ వర్షాలు పడ్డాక కొంచెం కొంచెం కుదురుకొని ఇప్పుడు ఇంత కాపొస్తుంది చూడండి. ఎంత మంచిగొస్తుందో కాపు. చూస్తుర్రు కదా వంకాయలు ఎంత బా వస్తున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇగో. చిన్న బకెట్‌లో వేసుకున్నా. 5 లీటర్ల బకెట్ ఇది. ఈ చిట్టి చెట్టుకి ఎంత ముద్దుగొస్తున్నాయి చూడండి వంకాయలు. ఇగో 3 తెంపుకున్నా కదా! ఇంకా దీనికి 2 ఉన్నాయి. ఈ చెట్టుకు 5 వంకాయలు వచ్చినాయి చూడు. ఇంకొక 2 మొక్కలు ఉన్నాయి చూద్దామండి. అయితే ఇక్కడ ఒక టబ్ ఉండే, ఇక్కడ ఒక టబ్ ఉంటే ఈ టబ్బు తీసి ఇక్కడున్న టబ్బు తీసి అక్కడ స్టార్టింగ్‌లో పెట్టేసుకున్నానండి ఎలకలు రావేమనేసి. ఈ మొక్క ఉంచిన మరి ఇది కూడా తింటదో ఇగో చూడండి ఇగో కనిపిస్తూనే ఉన్నాయి చూడండి. మాట్లాడుతుంటేనే వంకాయ కనిపిస్తుంది. ఇట్లా తినేస్తున్నాయండి. ఏం చేయాలో వంకాయలన్నీ తినేస్తున్నాయి ఎలుకలు. ఒకటని కాదు, రెండని కాదండి. ఇట్లా గుంపులు గుంపులుగా వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. వచ్చిన హీల్డ్ మొత్తం తినేస్తున్నాయి. బీరకాయలైతే ఎన్ని రోజులయిందండి నేను హార్వెస్ట్ పాలినేషన్ చేసినాక ఇంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాక మొత్తం కొరికి పడేస్తున్నాయి. ఇగో ఈడికెళ్ళి ఒక తీసిన కదా, తీసి అక్కడ సైడ్ పెట్టిన చూపిస్తాను నేను అది టబ్బు. అక్కడ కూడా ఉంచుతాయో తెలవదు. ఇప్పుడు ఈ దానికి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇక ఏం చేయలేమండి. ఇక వచ్చినాయి మనకు అదృష్టం అని కట్ చేసుకోవాలంతే. ఇంత కష్టపడి మనము పంట పండించుకుంటే అవి వచ్చేసి రెడీ అయినాక తినేస్తున్నాయి. మంచిగా పిందెలు ఉన్నాయి కదా, పిందెలు మంచిగా టేస్ట్ అనిపిస్తున్నాయి వాటికి. మంచిగా తింటున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వంకాయ చాలా ఉండేనండి. దీనికి కూడా తగ్గిపోయింది, మొత్తము తినేసినాయి చూడండి. అయితే ఇటు సైడ్ మాత్రమే వస్తున్నాయి. అటు సైడ్ రావట్లేదు. ఇంకా అదృష్టం అనుకోవాలి. అటు సైడ్ వంకాయలైతే బాగానే వచ్చినాయి. ఇప్పటిదాకా హార్వెస్ట్ చేసుకున్నా కదా! అక్కడ సైడ్ అయితే రాలేవండి. ఇంకా ఎలుకలు అదృష్టం అనుకోవాలి. ఇక్కడ సైడే వచ్చినాయి. ఇక ఇక్కడైతే తక్కువొస్తుందనమాట హీల్డ్ అందుకే. చూడండి, ఇన్ని వంకాయలైతే వచ్చినాయి. చూస్తుర్రు కదా! ఆడికైనా అటు సైడు ఎలుకలు కట్ చేసుకోలేవు కాబట్టి ఈడికైనా 2 కేజీల కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి. ఇంకా నయ్యం ఇక్కడ చూసినయి అక్కడ సైడ్ వస్తే మాత్రం ఇగో ఇన్ని వంకాయలు కూడా రావు ఇక మనకి. చూడండి, ఇక్కడ దొండకాయలైతే విపరీతం దొండకాయలొచ్చినాయి మళ్ళీ. ఒక 3 డేస్ అయితుందండి హార్వెస్ట్ చేసుకోక. మళ్ళీ విపరీతం దొండకాయలొచ్చినాయి. గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం రండి. రండి ఈడ తెంపుకుందాం. చాలా వచ్చినాయి ఈరోజైతే. ఇక్కడ చూడండి, దొండకాయలు ఈడ నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూస్తుర్రు కదా, ఇగో ఇక్కడ మొత్తం లైన్‌గా ఎట్లొచ్చినాయో. వంకాయలైతే 2 కేజెస్ కంటే ఎక్కువనే వచ్చినాయి. ఇప్పుడు దొండకాయలు కూడా 1 కేజీ వస్తాయో, 2 కేజీన్నర వస్తాయో చూడాలి. ఆకులు రాలిపోయేటివి రాలిపోతున్నాయి, ఎండిపోయేటివి ఎండిపోతున్నాయి. మళ్ళీ చిగుర్లు వచ్చేటివి చిగుర్లు వస్తున్నాయి. పూత కాత వచ్చేది పూత కాత వస్తుందండి దొండకాయలైతే. మనం కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తున్నామండి ఈ మధ్య మనము. కిచెన్ వేస్ట్‌ను కూడా వాటర్‌లో మొత్తము కిచెన్ వేస్ట్ 2, 3 రోజులు జమ చేసి వాటర్‌లా పోసి మొత్తం లిక్విడ్ ఇస్తున్నానండి నేను. కిచెన్ వేస్ట్ అట్లనే వేయట్లేదు మొక్కలకి. 2, 3 రోజులు కొంచెం మక్కినాక వాటర్‌లో పోసి ఆ వాటర్‌ని మొక్కలకి ఇస్తున్నాను. మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు పోస్తుంటాను కదండీ! అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తాను కదా! అట్లా చేస్తుంటా.
అప్పుడప్పుడు ఎరువు ఉంటది గదండీ! పశువుల ఎరువును గూడా వాటర్‌లో 2, 3 రోజులు నానబెట్టి అందులో కొంచెం లైట్‌గా బెల్లం వేసి అది గూడా లిక్విడ్ లెక్క తెచ్చి మొక్కలకిస్తున్నానండి. లిక్విడ్‌లు ఇస్తున్నా మళ్ళీ ఇట్లా మెన్యూర్ లెక్క గూడా ఇస్తున్నానన్నమాట పశువుల ఎరువు అప్పుడప్పుడు. చూస్తుర్రు గదా! ఏదో ఒకటి ఇస్తుంటేనే ఇట్లొస్తదండి పంట. ఉట్టిగా అయితే రాదు. మనం ఉట్టి ఒక ఒక ఉదాహరణకండి మనం 2, 3 రోజులు ఊరికి వాటర్ పోయమంటే ఎవరో ఒకరు పోస్తారు. పోసిన తర్వాత మనం ఊరికెళ్ళొచ్చి చూస్తే మొక్కలు ఎట్లుంటాయండి మనకు తెలుసు గదా! ఉట్టి వాటర్ పోస్తే మాత్రం మొక్కలైతే మంచిగుండవండి. బతుకుతాయి. చనిపోకుండా బతుకుతాయి గానీ ఇట్లా పూత, కాత రాదు. గ్రీన్‌గా ఉండదు. అందు గురించి మనం ఉంటే ఏం చేస్తామంటే మనం లిక్విడ్‌లు ఇస్తుంటాము, పోషకాలు ఇస్తుంటాం కాబట్టి ఇట్లా గ్రీన్‌గుంటాయన్నమాట. గ్రీన్‌గుంటాయి. పూత, కాత కూడా మంచిగొస్తది. దేనికే గాని బలం అండి. బలం ఇస్తేనే మొక్కలైనా, మనుషులైనా హెల్తీగుంటారు. చూడండి. మనమైనా పోషక పదార్థాలు తింటేనే మంచిగా పోషకాలున్న ఫుడ్ తింటేనే గదండీ హెల్తీగుంటాము. మనకిట్లా శక్తి ఉంటది పని జేసుకోనికి. మొక్కలు గూడా అంతే. చూస్తుర్రు గదా! మొక్క చూస్తే డల్‌గున్నట్టే కనిపిస్తుంది. మళ్ళీ కాయలు చూడండి. అంటే ఈ డల్‌గా ఎందుకయిందంటే మొన్న వర్షాలకి గాలి బాగా పెట్టింది గదండీ! మొత్తం ఇట్లా తీగంతా ఇట్లా కదిలిపోయిందనమాట. కొంచెం మొక్క తీగ కొంచెం డ్యామేజ్ అయ్యి ఇట్లా ఎండిపోయినట్టయింది. ఇవి తీసేసుకుంటే ఇవి మొత్తం రాలిపోతాయండి. రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగురులొస్తాయి. ఈ దొండకాయలని మొన్న నేనేం జేషినంటే ఎక్కువుంటే ఒరుగు లెక్క చేసినండి మజ్జిగల ఆహ్, నానబెట్టిన 2, 3 రోజులు. మజ్జిగ ఏసి అందులో కొంచెం ఉప్పేసి 2, 3 రోజులు ఈ దొండకాయలు నానబెట్టి ఎండకెట్టి మనం ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తింటే చాలా బావుంటాయండి. మనం చారు చేసినప్పుడు, పప్పు చేసినప్పుడు అంచుకు పెట్టుకొని తినాలి. చాలా బావుంటాయి. ఈ దొండకాయలైనా, బెండకాయలైనా, కాకరకాయలు గూడా అట్లనే తినొచ్చు. ఒకసారి నేను కాకరకాయలు ఒరుగు చేసింది నేను వీడియో అంతా చేసినంక అది బై మిస్టేక్ డిలీట్ అయిపోయిందండి. నేను వీడియో పెడదామనుకోని నేను ఎడిటింగ్ చేసినంక అది ఎలాగో బటన్ ఒత్తితే మొత్తం డిలీట్ అయిపోయింది బై మిస్టేక్. మస్తు బాధ అనిపించింది నాకు. కష్టపడి చేసిన వీడియో అంతా పోయినుండే. ఇక్కడ మొన్న హార్వెస్ట్ అప్పుడైతే లేకుండా ఉండేనండి. మంచిగా ఇప్పుడు పిందెలైనాయి, కాయలు కూడా రెడీ అయినాయి చూడండి. ఈడ కూడా ఉందండి. ఇక లేవండి, అయిపోయినాయి. ఈడొక్కటి ఉంది. చూడండి దొండకాయలు అయితే ఎంత బాగొచ్చినాయో. టకా 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 ఎంత మంచిగా కట్ చేసుకున్నానో చూడండి. ఇట్లా మంచిగా ఇట్లా ఏ చెట్టు అడ్డం లేదు కాబట్టి తీగలు గిట్ట ఏవి అడ్డం లేదు. ఓన్లీ నేను ఇక్కడ దొండ తీగనే నాటుకున్నానండి. వేరే మనం ఏమైనా తీగలు బీరనే కానీ కాకరనే కానీ నాటుకున్నాం అనుకోండి అవి ఇవి కలిసిపోయి మనకు దొండకాయలు కనిపించని నేను సపరేట్గా చూడండి అంతవరకు నేనైతే మంచిగా దొండ చెట్టు అయితే సపరేట్గా నాటుకున్నా. మస్తు హీల్డ్ వస్తుంది చూడండి. చూసారు కదా 2 కేజీల వరకు అయితే ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా. ఎంత లేతగా ఉన్నాయో సూపర్ ఉన్నాయండి. అంటే లోపల అయితే లేతగా ఉంటాయండి ఇవి. ఇంత కూడా ముదిరిపోవు. ఇప్పుడు మీకు చూపిస్తా కావాలంటే. చూస్తారు కదా ఎంత తెల్లగా లోపల ఎంత లేతగా ఉన్నాయో చూడండి. చాలా బాగుంటాయండి. ఇవి లావున్నా సరే కానీ లేతగా చాలా బాగుంటాయి. నాకైతే మంచి అనిపిస్తుంది. దొండకాయల టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి. మీరు కూడా పెంచుకోండి. దొండ చెట్టు పెంచుకోవడం పెద్ద కష్టమేం కాదండి.
ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న తీగ పెట్టుకుంటే కూడా వస్తుందండి. ఎంత బాగా వస్తున్నాయి, మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. చూడండి ఇక్కడ కొత్త మొక్కకు బెండకాయలు ఎంత బాగా వచ్చినాయో. కొత్త మొక్క అండి ఇది, ఎంత చక్కగా ఇట్లా పైకి పోతుందండి. బ్రాంచెస్ వస్తలేవు, ఏమొస్తలేవు ఈ మొక్కలకి, సూపర్ వస్తున్నాయి. కాకపోతే బెండకాయలు చూస్తారు కదా, కనిపిస్తున్నాయా మీకు బెండకాయలు ఎట్లా వస్తున్నాయో? చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఇగో మొత్తం బెండకాయలే. ఇవి కట్ చేద్దాం. ఇవి కొత్త మొక్కలండి, స్టార్టింగ్ ఇది కట్ చేసుకోవడం. పాత మొక్కలకు కూడా ఉంది, హార్వెస్ట్ చాలా ఉందండి బెండకాయలు. ఈ రోజైతే మస్తు బెండకాయలు వస్తాయి. కట్ చేద్దాం మొత్తం. పెట్టిన మొక్కలు కూడా ఒక్క మొక్క కూడా చనిపోకుండా అన్ని మొక్కలు అయితే సక్సెస్ అయినాయండి. నేను విత్తనాలు పెట్టుకున్నాయి, మొత్తం మొలిచినాయి, మొత్తం కాయలు ఇస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి కాయలు ఎట్లా వస్తున్నాయో. ఇగో ఇవన్నీ కాయలే. ఇది ఇంకో వెరైటీ బెండకాయలు అనమాట. మనం ఇంతకుముందు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి టబ్బులలో, అవేమో ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి గుబూరుగా వచ్చినాయి. ఇవేమో స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాయి. ఇగో దీనికి కూడా మస్తు కాయలు వచ్చినాయండి. ఇగో చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేనైతే బెండకాయలకైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా ఒకరోజు అయితే ఇంగో ద్రావణం స్ప్రే చేసుకున్నానండి. వీడియో పెట్టలేదు, ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి కదా మన ఛానల్లో. ఇక్కడ కూడా ఉందండి. చూస్తారు కదండి బెండకాయలు అయితే మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో. బెండకాయలు ఎట్లనే వస్తున్నాయి, దొండకాయలు ఎట్లనే వస్తున్నాయి, వంకాయలు కూడా బాగానే వస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఇది కొత్త మొక్క. ఈ కొత్త మొక్కకు ఎంత ముద్దుగా వస్తున్నాయో, క్యూట్గా వచ్చినాయి బెండకాయలు అయితే. చూడండి ఈ మొక్కకి ఇన్ని వచ్చినాయి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుసు కదండి ఇక్కడ ఎట్లా వస్తాయో బెండకాయలు. ఇవి మొత్తం తెంపేసుకుందాం. అంటే కొంచెము అన్ని గనం లేవు, కొంచెం తగ్గినాయి. కాకపోతే అయినా సరే బాగానే వస్తాయండి. ఈ 4-5 టబ్బుల్లో 1 kg కంటే ఎక్కువనే వచ్చేటట్టున్నాయి. కట్ చేద్దాం. చూడండి ఒక్క టబ్లో ఎన్ని వచ్చినాయి. ఈ టబ్లో తెంపుకుందాం.
లిక్విడ్లు ఇస్తుండాలండి. 2, 3 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్లు ఇస్తుంటే ఇట్లా మొక్కలకు హెల్తీ బలం వస్తదనమాట. మొక్కలకు బలం కావాలి గదండీ! ఇట్లా కూరగాయలు రావాలంటే మంచి మంచి పోషకాలు ఇస్తేనే ఇట్లా మనకు హీల్డ్ వస్తదనమాట. బెండకాయలైతే నిజంగా 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా హార్వెస్ట్ చేసుకోవాలండి. లేకపోతే అయితే మనకు తినడానికి కూడా పనికి రాకుండా అయిపోతాయి. హార్వెస్ట్ మధ్యలో ఒకసారి అయితే కంపల్సరీ మనం కట్ చేసుకోవాలి. హార్వెస్ట్ కోసం మనం చూస్తే ఇవైతే ముదిరిపోతాయి అన్నమాట. లేతగా ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి కట్ చేసుకొని పోతున్నానండి నేనైతే. వారంలో 3 సార్లు అండి హార్వెస్ట్ చేసుకుంటున్నా బెండకాయలు. 2 సార్లు వీడియో తీస్తున్నా, ఒకసారి వీడియో తీయకుండానే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ తోటకూర కూడా వచ్చిందండి. మనము ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే వీడియో ఇక లెంత్ అయిపోతుంది. నేనైతే కాయగూరలు ఇంతటితో ఆపేస్తున్నా. రేపటి వీడియోలో మనము ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు అవి ఇవి హార్వెస్ట్ చేసుకుంటే చాలా లెంత్ అవుతుంది వీడియో. ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే బెండకాయలు తెంపుకునేటకల్నే చాలా టైం పడుతుంది. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది. చూడండి బెండకాయలు ఎంత మంచిగా వచ్చినాయో. 2 కేజెస్ కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి. ఇంచుమించు మీకు కనిపిస్తున్నాయి కదా ఎన్ని వచ్చినాయో. ఇన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి మన గార్డెన్లో. ఇంచుమించు 10 మొక్కల వరకు అయితే నాటుకున్నానండి. ఈ టబ్బులు అయితే అంటే కుండీలు, మొక్కలని కాదు. ఒక్కొక్క 5 టబ్బులు ఇవి, అక్కడ 5 బకెట్లలో అక్కడ 10 కుండీలలో అయితే నేను నాటుకున్నా. మస్తు హీల్డ్ వస్తుందండి, సూపర్ వస్తుంది. మాకైతే ఇంటి పూర్తికి గాంగా ఇంకా చాలా మిగులుతున్నాయి. ఇక తెలిసిన వాళ్ళకి ఇస్తున్నా నేను. అంతగానం వస్తున్నాయి అనమాట. మన ఇంటి పూర్తికని పెట్టుకున్నా కానీ చాలా బ్రాంచెస్ వచ్చి బెండకాయలు అయితే సూపర్ వస్తున్నాయి మన గార్డెన్లో. చూస్తారు కదా మంచిగా వస్తున్నాయి. రండి చూడండి, వంకాయ మొక్క గురించి చెప్పాను కదండి. వంకాయ మొక్క అక్కడ పెట్టుకుంటే ఎలుకలు తింటున్నాయని చెప్పాను కదా. ఇక్కడైతే పెట్టుకున్నానండి. చూడాలి, ఇక్కడ ఎలుకలు తినకపోతే మంచిగా ఉంటది. ఇంత మంచి చెట్టు, దీనికి ఒక్క చెట్టుకే 1 కేజీ కంటే ఎక్కువనే వస్తున్నాయి వంకాయలు. అక్కడ మొత్తం ఇక అవి మొత్తం మటాజ్ చేసేస్తున్నాయి, తినేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నా. ఇప్పుడైతే పిందెలు ఉన్నాయి, చూడాలి కాయలు ఎప్పుడైతే కాయలు అయినాక చూడాలి. ఇక్కడైతే ఎలుకలు వస్తాయో రావో తెలియదు. ఇక్కడ బీరకాయ చెట్టు ఉంది కదండి, ఇక్కడ బీర చెట్టుకి అయితే అన్ని బీరకాయలు తినేస్తున్నాయి. ఒక బీరకాయ కూడా ఉంచట్లేదు. ఇది ఒక బీరకాయ ఉంది, కట్ చేసుకుందామండి. ఇది కూడా తినేస్తాయి. ఇది ఒకటి 2, 3 రోజులు అయింది రెడీ అయ్యి, మళ్ళీ తినేస్తాయి అని చెప్పేసి కట్ చేసుకున్నా. మీరు చూశారు కదండి మన గార్డెన్లో బీరకాయలు ఎంతగానో వస్తుండే. అన్ని పిందెలు మొత్తం తినేస్తున్నాయి. ఎట్లనో ఇది ఒక్కటి ఉంచినాయండి. అందు గురించి ఈ వంకాయ మొక్క కూడా అట్లా తింటుందని ఇటు తెచ్చి పెట్టుకున్నా. చూడాలి, ఇక్కడికి వచ్చినాయి. ఆ వంకాయ మొక్క కూడా తిన్నాయని గ్యారంటీ ఏం లేదు, తింటాయి. ఇక్కడ ఇక్కడ దీని పొంట ఎక్కి, తీగ పొంట ఎక్కి అటు సైడ్ మొత్తం వచ్చి తినేస్తున్నాయి. ఇక ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ రావని అయితే రూల్ ఏం లేదు. ఇక్కడ కూడా వస్తుండొచ్చు, చూడాలి. ఇక్కడైతే మనం మిద్దె మీదకి వస్తుంటాము, పోతుంటాం కదా. మెట్ల ముందరనే ఉంటే కొంచెం మన భయానికి రావేమని ఇక్కడ పెట్టుకున్న తెచ్చి.
ఇదండి ఈరోజు మన గార్డెన్‌లో హార్వెస్ట్. 3 హార్వెస్ట్‌లు వచ్చినాయండి. ఎందుకంటే చాలా చాలా వస్తున్నాయి కాబట్టి బెండకాయలు, వంకాయలు, దొండకాయలే కట్ చేసుకున్నా. ఇంకా ఆకుకూరలున్నాయండి. చాలా ఆకుకూరలున్నాయి. కాకపోతే ఇవి హార్వెస్ట్ చేసుకుంటాకల్లా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మోతాదులో వస్తున్నాయి గదా ఇవి. అందు గురించి టైం చాలా పట్టిందండి. మిగతాయి నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాము. ఇదండి ఈరోజు మన గార్డెన్‌లోని హార్వెస్ట్. 3 రకాల కూరగాయలొచ్చినాయి. ఇంకా చెప్పాను గదండీ! ఇంకా ఉన్నాయి. ఆకుకూరలైతే ఉన్నాయి. అవి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ జేసుకుంటా. కొంచెము చాలా టైం పడుతుంది హార్వెస్ట్ చేసుకునేటకల్లా. అందు గురించి ఇంతకే ఆపేసిన. చూడండి దొండకాయలు ఎంత వచ్చినాయో. వంకాయలు గూడా లేవు లేవు అనుకుంటేనే మళ్ళీ 2 కేజెస్ కంటే ఎక్కువనే వచ్చినాయి చూడండి వంకాయలు. ఆడికి తినేటివి తినంగా, పొయ్యేటివి పోంగా ఇన్నొచ్చినాయి. చూడండి మళ్ళీ బెండకాయలు. బెండకాయలైతే సూపర్ వస్తున్నాయండి. మిగతాయి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందాము. రేపటి హార్వెస్ట్‌లో మిగతా ఆకుకూరలు ఉంటాయి గదా! అవి కట్ చేసుకుందాము. ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదన్నా సజెషన్ ఇయ్యాలనుకుంటే కూడా ఇయ్యొచ్చండి. మీరు సజెషన్స్ ఇస్తుంటే కూడా మేము కూడా ఏదన్నా ఇందులో చాలా టైం పడుతుందా హార్వెస్టు, లేకపోతే తొందరగా తెంపుకోవాలనా, మొత్తం ఇంత టైం ఉన్నది ఉన్నట్టుగా ఆహ్, హార్వెస్ట్ చేసి చూపియాలా, మిగతా బోర్ అనిపిస్తుందా, లేకపోతే ఆహ్, మంచిగానే ఉందా హార్వెస్టు, ఇవన్నీ నాకు కొంచెం సజెషన్స్ చెప్పండి. ఇంకా ఏమేం కూరగాయలు పెంచుకోవాలి, ఇంకా కొత్త కొత్త ఏమన్నా ఉంటే మీకు ఏవైనా ఐడియా వస్తే నాకు కూడా చెప్పొచ్చండి. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.